ఆంధ్రప్రదేశ్లో కొత్త పొత్తు పొడవడం ఖాయమైంది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడానికి కమలనాథులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే టికెట్లపై స్పష్టత రాలేదు. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది అనే అంశంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. శనివారం దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏపీలో ఎక్కువ ఎంపీ సీట్లు కావాలని బీజేపీ పట్టుబడుతోంది. ఏపీలో సీట్లపై పట్టు విడుపు ధోరణిలో ఉన్న ఎంపీ స్థానాలపై మాత్రం గట్టిగా నిలబడుతోంది. దీంతో టీడీపీ దిగిరాక తప్పలేదు. జనసేనకు ఇచ్చే సీట్లను తగ్గించి బీజేపీ అడిగిన స్థానాలు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. జనసేనకు 3 ఎంపీ స్థానాలు, బీజేపీకి 5 నుండి 6 స్థానాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇంతవరకు ఓకే అయినా ఏ స్థానాలు ఇవ్వాలనే విషయంలోనూ మళ్లీ సందిగ్ధం నెలకొంది. శనివారం స్థానాలపైన క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. బీజేపీతో పొత్తు కోసం జనసేన త్యాగానికి సిద్ధమైంది. తమకు ఇచ్చిన స్థానాలను వదులుకోవడానికి అంగీకరించింది. బీజేపీ కూటమిలో ఉంటే ఏపీలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయని జనసేన భావిస్తోంది. అందుకే బీజేపీకి ఏపీలో బలం లేకపోయినా ఎక్కువ సీట్లు ఇవ్వడానికి టీడీపీ, జనసేన కాంప్రమైజ్ అయ్యాయి. ఇదిలా ఉంటే ఎన్నికల తర్వాత కూడా ఏపీలో ప్రభుత్వం సాఫీగా సాగాలంటే కేంద్రం సహకారం తప్పనిసరి. కేంద్ర ప్రాజెక్టులతో పాటు ఇప్పటివరకు చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించడానికి ఆదాయం సరిపోని పరిస్థితి. ఈ నేపథ్యంలో కేంద్రంతో సఖ్యతగా ఉండడమే మంచిదని టీడీపీ, జనసేన భావిస్తున్నాయి. బీజేపీతో పొత్తు కోసం జనసేన త్యాగానికి సిద్ధమైంది. తమకు ఇచ్చిన స్థానాలను వదులుకోవడానికి అంగీకరించింది. బీజేపీ కూటమిలో ఉంటే ఏపీలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయని జనసేన భావిస్తోంది. అందుకే బీజేపీకి ఏపీలో బలం లేకపోయినా ఎక్కువ సీట్లు ఇవ్వడానికి టీడీపీ, జనసేన కాంప్రమైజ్ అయ్యాయి. ఇదిలా ఉంటే ఎన్నికల తర్వాత కూడా ఏపీలో ప్రభుత్వం సాఫీగా సాగాలంటే కేంద్రం సహకారం తప్పనిసరి. కేంద్ర ప్రాజెక్టులతో పాటు ఇప్పటివరకు చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించడానికి ఆదాయం సరిపోని పరిస్థితి.